జరిగింది. ఈ మధ్యకాలంలో అన్నగారు ఒకసారి సర్కార్ గారిని మనం అర్థం చేసినట్లయితే ఈ దేశంలో కూడా ఎవరు కూడా ఏ నాయకత్వం కూడా మన పీడిత వర్గాలు పేదల కష్టాల్లో పట్టించుకునే పద్ధతి లేదు. దాని మతస్కంధాలు కూడా మన ఎంఆర్పిఎస్ మీద ఉంది కాబట్టి ఇలాంటి నాయకత్వం మొత్తం ముందుకు తీసుకెళ్ళి నాయకత్వం చెప్పేసి అన్నగారు దానికి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉద్యమం మరొక రూపంలో వెళ్తుంది. ఎవరు కూడా నా సమస్యలు పట్టించుకోవట్లేదు, నా బాధలు పట్టించుకోవట్లేదు అన్నట్టు అసలు అవసరమే లేదు. మన అండ మన వెనకాల మన ఎంఆర్పిఎస్ ఉంది, మన కృష్ణ గారు ఉన్నారు, ఇవాళ అన్నగారు పంపించినటువంటి దోత మన శ్రీనారాయణ గారు ఉన్నారు. మన అన్నగారి ద్వారా ఏర్పడినటువంటి జిల్లా టీం మొత్తం కూడా మన పేద తప్పులు ఆయుష్ తప్పులు మాలాడి తప్పులు మిగతా టీం మొత్తం కూడా అందరం కూడా సంజయ్ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నియోజకవర్గ అధ్యక్షుడు ఎవరుకోవాలి, అదే నాయకత్వం ఎవరుకోవాలని జోబులో పెట్టు తిరుగుతున్నారు. ఆల్రెడీ కృష్ణమాది గారితో శ్రీకాకుళం జిల్లా రివ్యూ అంతా ఇవ్వడం జరిగింది. నాకు పోవడం లేదండి, ఇక్కడ ఎవరు నాకు తెలిసలేదు, అలాగే నాకు సొత్తులు కావాలి. నా బ్లడ్ నా మాదికి బ్లడ్ ఉంది, నా శీలం ఉంది. ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని మీకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎక్కువ వడ్డిస్తాను. మీకు పొలిటికల్ నాలెడ్జ్ క్లాసులు ఇస్తా. నేను ఎంఏ పాలిటిక్స్, నేను బాగా చదువుకున్నా, ఉద్యమాలు చేశా. మార్కెటింగ్లో మనం అవకాశం ఉన్నప్పుడు 10,000 మందితో ఒక సభ పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలని మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి మీటింగ్లు దఫాలుగా ఈ నెల రోజుల్లో ఒక 2-3 జరుగుతాయి. ఇది ఓన్లీ ట్రైల్. తర్వాత ఇంకో 2 సభలు జరుగుతాయి. అప్పుడు కూడా పెద్ద అందరూ పిలుద్దాం. అప్పుడు కూడా జనం పెరుగుతుంటారు. ఎందుకంటే నేను గ్రామాలకు వెళ్తాను, వెళ్ళి అందరూ ఇంజక్షన్ వేస్తాను, మాదిగా ఇంజక్షన్ వేస్తాం, అందరూ వస్తారండి. ఈ వేళ ఎవరు కదా మొత్తం చాలా స్థలం. అందుకని మీరందరూ కూడా సహకరించి మొత్తం కంపెనీలు వేసుకుంటాం. మరి ఈ నెల రోజులు కూడా మన దేశ హరీష్ అభిషేకం, అలాగే మన కృష్ణ అక్క, అలాగే మన వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా మరి 10,000 మంది కృష్ణమాది నాయకులు.